అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ సాంద్ర రుచులు అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను, డైలీ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకోండి, ఎర్లీ మార్నింగ్ నేనైతే వేడి నీళ్ళు తాగుతాను అనమాట. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగుతాను. మామూలుగా అయితే నిమ్మరసం తేనె వేసుకుని తాగుతాను. ఒక్కొక్కసారి ఎందుకో నాకు మార్నింగ్ లెమన్ తాగాలనిపించదు అనమాట. అప్పుడు ప్లెయిన్ వాటర్ తాగేస్తూ ఉంటాను. ఈ రోజైతే ఇంకా ప్లెయిన్ వాటర్ తాగేసాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇది బయటకు వచ్చి గేట్ అయితే ఓపెన్ చేసి ఉంచుతాను అనమాట. ఎందుకంటే పాలు వస్తాయి కదా. ఇంకా అందుకని ఒకవేళ ఎప్పుడైనా ఆంటీ వాళ్ళు కిందకు వస్తే కనుక వాళ్ళే ఓపెన్ చేసేస్తారు. ఒకవేళ నేను లెగిస్తే కనుక నేనే ఓపెన్ చేస్తాను అనమాట. ఈ ప్లేస్లో అయితే ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటాను అనమాట. ఇంకా బయటకు వచ్చి లైట్ ఆన్లోనే ఉంటుంది కదా నైట్ అంతా, ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా బయటకు వచ్చి ఒకసారి అలా చూస్తే బయట పచ్చదనాన్ని భలే అనిపిస్తుంది కంటికి. ఇంట్లో ఉండి ఉండి నాకు అసలు ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాం కదా. ఇంట్లో ఉండి ఉండి నిజంగా ఏదోలా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా. ఇంకా ఒక్కొక్కసారి నేను ఎక్కువగా ఇక్కడ ఎవరు బయటికి రారండి, అందుకే నేను కూడా రాను. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వచ్చి ఒక అటు ఇటు కొంచెం వాకింగ్ చేస్తానన్నమాట. ఇంకా బయటికి వెళ్ళి ఒక 5 minutes అలా చూసేసి వచ్చేసాను. వచ్చి ఇక్కడ అయితే పాలు వేస్తున్నాను అనమాట. టీ కాయడానికి ఒక పక్క శశాంక్కి ఆ పాలు వేడి చేసేస్తాను. ఈ లోపు అయితే వాళ్ళు వేస్తాడనమాట. నేను టీ కాసుకుంటున్నాను. ఈ టీ అనేది గుడ్ హ్యాబిట్ అయితే ఏం కాదు, కానీ తాగకుండా అయితే ఉండలేకపోతాం. బాగా అలవాటు అయిపోయింది మా రొటీన్లో. ఇంకా ఇంకా టీ అయితే కాస్తున్నాను అనమాట. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకుంటాను. ఒక 2 tablespoons టీ పొడి, ఒక గ్లాస్ టీ పొడికి ఒక గ్లాస్ పాలకి 2 tablespoons టీ పొడి అయితే వేస్తాను అనమాట. బెల్లం పౌడర్ అయితే ఊరు నుంచి పంపించింది మా అమ్మ. అది చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందో. ఇంకా పాలు ఈ బాటిల్ ఉంది కదా, ఈ బాటిల్ అయితే బయట పెట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి అబ్బాయి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పిలవకుండా అక్కడే బాటిల్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఖాళీ బాటిల్ ఎలా ఉండిపోద్ది. నాకు అసలు గాజు బాటిల్ అంటే భయం, పగిలిపోతూ ఉంటాయి. పిల్లలు అసలే సరిగ్గా ఉండరు కదా. ఇదిగోండి, ఇంకా హాల్ అంతా చూసారా ఎంత అలా ఉందంటే, నిజంగా ఎంత క్లీన్ చేసినా మాకు మామూలు అయిపోతూ ఉంటుంది. ఎక్కడవక్కడే వదిలేస్తారు, ఇగో డ్రాయింగ్ వేసుకుని ఇలా అనమాట. పిల్లలు అస్సలు వినరు. ఎంత చెప్పినా ఎక్కడ తీసినాయో అక్కడ పెట్టండి అనేసి అరుస్తూ ఉన్నా సరే ఎవరు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అంతే. మళ్ళీ ఒకసారి కోప్పడితే వెంటనే క్లీన్ చేస్తారు, మళ్ళీ మామూలే నెక్స్ట్ డే అనమాట. ఇంక ఇగోండి, ఎర్లీ మార్నింగ్ ఇలానే నేను క్లీన్ చేసుకుంటాను డైలీ. ఇంకా దివాన్ కట్టయ్య దుప్పటి ఒకవేళ బాగా మాసిపోతే కనుక వెంటనే తీసేసి వేరేది వేస్తాను. మ్యాక్సిమం వారానికి 2 సార్లు మారుస్తాను అనమాట. ఎక్కువగా పిల్లలు ఎక్కి తొక్కేస్తూ ఉంటారు కదా. మా ఇంట్లో అయితే ఎవరొకరు పిల్లలు శశాంక్ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే మొన్న ఇవన్నీ కూడా మార్చారనమాట. సోఫా కవర్లు, ఇంకా ఈ దిండు కవర్లు ఇవన్నీ కూడా వాష్ చేశాను. అవన్నీ కూడా ఇప్పుడు ఆరిపోయినాయి కదా, ఇంక ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు. ఇలా మంత్లీ ఒకసారి ఇవన్నీ వాష్ చేస్తూ ఉంటాను. ఇంకా సోఫా కవర్లు అయితే కనుక ఎక్కువగా మాసిపోతే 15 days కల్లా తీసేసి వేరే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఈ లోపు అయితే నేను టీ పెట్టేసి వచ్చాను కదా, టీ కాగుతూ ఉంటుందని చెప్పేసి ఈ లోపు ఈ పని చేసేద్దాం అనేసి ఇక్కడ క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకు ఇంకా మంత్లీ మనకి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలాంటప్పుడు నేను మినిమం నాకు ఒక 1 week వరకు పూజ అంతా అవ్వదు అనమాట. సో ఎంత 3 days క్లీన్ అయిపోయినా కానీ ఇంకా 10 days వరకు నాకు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అలా అయిపోతూ ఉంటుంది. నాకు ఒక ప్రాబ్లం ఉందనమాట. దానివల్ల నాకు ఒక 10 days వరకు అలా అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల నేను పూజ చేసుకోవడానికి ఒక 10 days పట్టేస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను నైటే ఇవన్నీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని పూజ చేసేసుకుంటాను అనమాట. మేడొస్తారు, తనైతే ఇంకా సామాన్లు కడగడం, పోచా పెట్టేసి తుడిచేసి పోచా పెట్టేస్తారనమాట. లేకపోతే తను రాకపోతే కనుక నేను ఎర్లీ మార్నింగ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత పూజ చేసుకుంటాను. ఇంక ఇవన్నీ సర్దేసి నీట్గా పెట్టాను కదా,
ఇంకొక గంట పోయిన తర్వాత మా హాల్ ఎలా ఉంటదంటే అలా ఉంటది. మళ్ళీ మామూలే. ఎక్కి తొక్కి పడేస్తారో పోనీ ఎలా లాగేస్తారో తెలీదు. పోనీ మామూలుగా కూర్చోరు. ఆ సోఫా కవర్లు దాని మీద ఉన్నవి అన్నీ కూడా తీసేస్తారనమాట. ఇంకా మా శశాంక్ ఫ్రెండ్ వస్తాడు. వాడైతే ఎంత అల్లరి చేస్తాడో ఇంట్లో అసల. ఈసారి నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఆల్రెడీ చూసే ఉంటారు మీరు. ఇక్కడికైతే నాకు టీ అయితే కాగిపోయిందనమాట. ఇంక టీ వడకపెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఒక గ్లాస్ పాలు వేస్తే అర గ్లాస్ టీ అవుతుందనమాట చిన్న గ్లాస్‌తో. అలా కొంచెం టీ తాగితే ఏదో ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తది. అది అలా అలవాటయిపోయిందనమాట. ఇది టీ తాగుతూ టీవీలో రాధాకృష్ణ సీరియల్ అలాగే ఎల్లమ్మ సీరియల్ వస్తది డైలీ. నేను చూస్తాననమాట. నాకు చాలా ఇష్టము. ఇంక తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఇదిగోండి ఈ మధ్యన ఏంటో స్కిన్ అంతా బాగా డ్రై అయిపోయి పగిలిపోయినట్టు అయిపోతుంది. అది మా శశాంక్‌కి స్కిన్ కలరు అదే స్కిన్ అంతా మచ్చల కింద మచ్చలంటే ఇలా వైట్‌గా వచ్చేస్తుంటే ఆ క్రీమ్స్ ఇచ్చారనమాట. సో, అదైతే నేను అప్లై చేసుకుంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. ఇక్కడికొచ్చి కిచెన్‌లో ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నైట్ నిన్న మినపప్పు నానబెట్టలేదు. పిండి కూడా రుబ్బింది లేదనమాట. ఇన్‌స్టెంట్‌గా ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తే మిల్లెట్స్‌ది ఇంకా పౌడర్ ఉందనమాట. దీంతో దోసలు వేద్దామని చెప్పేసి నేను ఇంకా ఈ పౌడర్‌ని తీశాను. ఇది ఒక్కటే వేస్తే అంతగా బాగుంటుందో లేదో అని చెప్పేసి నేను కొంచెం రాగి పిండి అలాగే కొంచెం బియ్యం పిండి శనగపిండి ఈ 3 రకాలు యాడ్ చేసి పల్చగా రవ్వ దోసలాగా అనమాట వేశాను. చాలా బాగా దోస వచ్చింది. కానీ మీకు క్లియర్‌గా చూపించడానికి ఏమైందంటే కరెంట్ పోయింది. కరెక్ట్‌గా నేను వీడియో షూటింగ్ ఇవాళ నుంచి మంచిగా వ్లాగ్స్ తీయాలి, వీడియోస్ చేయాలి అని అనుకున్నాననమాట. అదేంటో ప్రకృతి కూడా సహకరించట్లేదు. కరెంట్ పోయింది. కరెక్ట్‌గా దోస వేశాను. ఇంక చట్నీ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతే కరెక్ట్‌గా చట్నీ మిక్సీ జార్ పెడదాం అనేసరికి కరెంట్ పోయింది. ఇంకా ఆ వీడియో అక్కడితో ఆగిపోయిందనమాట. ఇక్కడైతే నేను రాగి పిండయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూను. దోస అయితే చూడటానికి కలర్‌ఫుల్‌గా అయితే ఏముండదు గానీ, టేస్ట్ అయితే బావుంటుంది. హెల్తీ కూడా అనమాట. ఇవన్నీ ఇక్కడ తీసిన వల్ల ఎప్పటిదప్పుడే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ మాకు కబోర్డ్స్ పైన కిచెన్‌లో చాలా కబోర్డ్స్ ఉండేవండి. అన్నీ కూడా చెదలు పట్టడం వల్ల ఇంటి ఓనర్ వాళ్ళు తీపించేశారనమాట. తర్వాత మళ్ళీ వేపించలేదు. ఇయి మాత్రమే ఉంచారనమాట. ఇవి సెల్ఫ్‌లా ఉంటాయి కదా! అవి. ఇంకా గ్లాసులు అయితే ఏపించుకున్నాము. ఇంకా మన సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టుగా చేపించుకోవచ్చు. మనది రెంట్ హౌస్ కాబట్టి మనం ఇంకా ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడైతే బియ్యం పిండి కూడా నేను ఇలా స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటాను. ఇంటి దగ్గర నుంచే అమ్మ బియ్యం పిండి ఆడించిస్తారు. లేదా ఎప్పుడైనా అత్తయ్య ఏస్తుంటారనమాట. ఉల్లిపాయ తీసాను. ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసి వేసుకొని పల్చటి పిండిలాగా తయారు చేసుకోవాలనమాట. ఇందులోకైతే ఇదిగోండి పిండిలు అన్ని రకాల పిండిలు కలిపేసాను కదా! జీలకర్ర కూడా యాడ్ చేయాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. ఇది మంచిదండి హెల్త్‌కి. ఇంకా ఈరోజు వ్లాగ్‌లో ఏమిటంటే ఈరోజు నేను ఎగ్ పుల్ట తయారు చేశాననమాట. నిజంగా అది మా పిల్లలకి నేను అలా చేసిన ఎగ్ పుల్ట అంటే చాలా ఇష్టమండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది కూడా మంచి హెల్తీ రెసిపీ. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి అస్సలు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. చాలా రోజుల తర్వాత వ్లాగ్‌లో మాట్లాడడం కొంచెం కష్టంగా అనిపిస్తుందనమాట. వ్లాగ్ తీయడం కూడా కొంచెం కష్టమేనండి వ్లాగింగ్ అంటే. కొంచెం డిఫరెంట్‌గా చేద్దాం. ఛానల్ వెళ్ళట్లేదు కదా! అనేసి నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. అలాగే మన ఛానల్‌లో గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కామెంట్స్‌ని బట్టి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్‌లో మంచిగా కామెంట్ చేస్తే అదే కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ విధంగా నేను గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మీరేమంటారన్నది కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం ఒకరోజు. ఆల్రెడీ మనకి 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ మనకి కనీసం 5,000 వ్యూస్ కూడా రావట్లేదు. చాలా అరుదుగా ఎప్పుడో 1,000, 2,000 అలా వస్తది ఎప్పుడైనా. ఏంటో ఈ మధ్యన వ్యూస్ తగ్గిపోయాయి. మరి అది యూట్యూబ్ ఇష్యూవో లేకపోతే నా ఛానల్ మరి ఎందుకు వెనక్కి అయిపోయిందో తెలీదు. ఎందుకంటే వ్లాగ్స్ కూడా నేను ఫుల్ వీడియోస్ కూడా కంప్లీట్‌గా చేయట్లేదులే. ఎందుకంటే
అప్పుడప్పుడు ఎక్కువగా షార్ట్ వీడియోసే పెడుతున్నాను కదా! అలాగన్నా కూడా షార్ట్ వీడియోస్ కూడా ఇదివరకు చాలా బాగా వచ్చేవి వ్యూస్. ఇప్పుడు అవి కూడా సరిగ్గా రావట్లేదు. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరి చెక్క అయితే ఫ్రిడ్జ్‌లో ఒకటి ఉందనమాట. ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. చక్కగా చట్నీ చేసుకొని దోసలో తింటే నిజంగా చాలా టేస్ట్ ఉంటదండి. బట్ మిస్ అయిపోయాము. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, వేపుడు శనగపప్పు, కొంచెం చింతపండు వేసి ఉప్పు వేసేసి మిక్సీ పట్టేయడమే. ఈ లోపంతే కరెంట్ పోయింది. కరెంట్ పోయినా సరే ఇక్కడ దోస వేసి చూపిస్తున్నాననమాట. ఇంకెలాగో ఇంత వీడియో తీశాను గదా! అది మొబైల్ టార్చ్ లైట్‌లో ఉంటది కదా! దాన్ని వేసి ఇది చేశాననమాట అంతే. దోస చూసారు కదా! చూడడానికి బానే ఉంది. కమ్మగా ఉంటదండి టేస్ట్ అయితే మాత్రం. కొబ్బరి చట్నీతో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటది. బట్ ఆ కరెంట్ పోయింది కదా! కరెంట్ ఎప్పుడో మాకు 12:30కి అలా వచ్చిందనమాట. ఇంకా టిఫిన్ తినే టైం దాటిపోతుంది కదా! ఇంకా కోడిగుడ్డు పుల్టయితే చేస్తున్నాననమాట. చాలా ఇష్టమండి మా పిల్లలకి ఇలా చేస్తే. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటాను. ఇందులో ఉప్పు వేస్తే మగ్గుతాయన్నమాట బాగా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక అర నిమిషం అలా జస్ట్ కలుపుకొని తర్వాత ఇందులోకి ఎగ్స్ పొడుచుకుని వేసేసుకోవాలనమాట. వాటర్ అస్సలు వేయొద్దు. చాలా బావుంటది. ఉల్లిపాయ మాత్రం బాగా వేగిన తర్వాత మాత్రమే ఇలా చేయండి. ఈ రెసిపీ అంటే మా పిల్లలకి ఇద్దరికీ కూడా చాలా ఇష్టం. ఇష్టంగా తింటారు. వాటర్ ఏసి చేసిందయితే గనక అంత ఇష్టంగా తినరనమాట. ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ పుల్ట డ్రైగా ఉంటుంది. చక్కగా టేస్టీగా అయితే సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. దగ్గరే ఉండి పుల్ట అయిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి తర్వాత ఒకసారి కలిపేసుకుంటే ఈజీగా మనకి ఈ ఎగ్ పుల్ట రెడీ అయిపోతుందనమాట. ఎప్పుడైనా ఇలా చేసారా? లేకపోతే మీరు ఇంకో విధంగా చేస్తారా? ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఒకవేళ ఎప్పుడు ఇలా చేయకపోతే గనక ఒకసారి ఇలా ట్రై చేయండి. వాటర్ లేకుండా ఎగ్ పుల్ట చేయండి. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టము. ఇంక భోజనం చేసేసాము ముగ్గురం కూర్చొని. ఇంకా అదంతా వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ 4కి అనమాట ఇది. 4కి మళ్ళీ టీ పెడుతున్నాను. ఇంకా ఈ టీకి బానిస అయిపోయాననే చెప్పాలి. ఇంకా బెల్లం పౌడర్ అవి వేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇవాళ టిఫిన్ కోసం ఆలోచించాల్సొచ్చింది కదా! ఇంకా మినపప్పు నానబెట్టేద్దాం అనేసి నాది పొట్టున్న మినపప్పు ఒక ప్యాకెట్టు, పొట్టు లేని పప్పు ఒక ప్యాకెట్ 2 కలిపేసి ఒక డబ్బాలో వేస్తాననమాట నేను. ఎందుకంటే పొట్టు ఎక్కువ తీయకుండా కడుగుతాననమాట. ఎందుకంటే 2 కలిపి వేస్తే మనకి బావుంటదని చెప్పేసి నేను అలా వేస్తుంటాను. టీ రెడీ అయిపోయింది. ఇదిగో పప్పు నానబెట్టేసాననమాట. ఇదేనండి ఈ రోజుటి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.